వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు 23 నెలల సమయం గడిచిపోతుంది. డిసెంబర్ 7తో రెండవ సంవత్సరం పూర్తి చేసుకొని మూడో ఏళ్ళకు కూడా అడుగు పెడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ఆ పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శుల విషయంలో ఇంతవరకు భర్తీ చేయలేదు. సో ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ అధ్యక్షులు కావచ్చు, అలాగే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు ఢిల్లీకి వెళ్ళారు. ఈ క్రమంలో మరి ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు కనుక సో మరి అతి త్వరలో డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. సో దీంట్లో ప్రభుత్వంలో కూడా మరికొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో మరి క్యాబినెట్లో కూడా మరొక 3 మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. సో దాంట్లో కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. సో మరి కాంగ్రెస్ పార్టీ కూడా సొంతంగా బలాన్ని పెంచుకోవాలంటే ఖచ్చితంగా మరి ఏవైతే క్యాబినెట్ పోస్టుల భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, అదే క్రమంలో నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. సో పదవులు ఇచ్చిన వారంతా కూడా మరింత ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అదే క్రమంలో పార్టీ విషయంలో కూడా మరి ఎప్పటి నుంచో కొనసాగుతున్న పార్టీ అధ్యక్షులు అలాగే కార్యదర్శులు కొనసాగుతున్న పార్టీకి సంబంధించి మరి జిల్లాల్లో కూడా కొత్త అధ్యక్షులు నియమిస్తే మరి కొత్త రక్తం కూడా చాలా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీకి మరి 23 నెలలుగా కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా జిల్లా అధ్యక్షుల విషయంలో మరి ఇప్పటివరకు అయితే ఒక కొలికి రాలేదు. సో ఈ అంశంలోనే మాట్లాడేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 55వసారి ఢిల్లీ పర్యటన చేశారు. ఆయనతో పాటు ఇక టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కావచ్చు, అదే క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందరూ కూడా ఢిల్లీలో మకాం వేశారు. సో దీంట్లో ఇప్పటికే క్షేత్రస్థాయిలో మరొక కమిటీ అయితే పర్యటించింది. ఈ నేపథ్యంలో ఆ యొక్క జిల్లాలలో అధ్యక్షులను, కార్యదర్శులను ఎవరు నియమిస్తే పార్టీ బలంగా ముందుకెళ్తుందనే అంశంలో మరి పార్టీ నాయకులకు సంబంధించిన అభిప్రాయ సేకరణ జరిగిపోయింది. ఇక పార్టీ ప్రకటన మాత్రమే మిగిలిపోయింది. అయితే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందే ఈ ప్రకటన చేసినట్టు ఏది ఉంటే కొత్తగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు అయితే ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కోసం గెలుపు కోసం పనిచేసేవారు. అదే క్రమంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసిన నేపథ్యంలో అది కూడా కొంత మరి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు బలంగా మారే అంశంగా ఉండేది. సో మరొక 3 క్యాబినెట్ బెర్తులకు సంబంధించిన అంశంలో కూడా మరి కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే ఓవరాల్గా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు 17 మంది మంత్రులు కూడా జూబ్లీహిల్స్లో ఎక్కడికక్కడ మరి ఇన్ఛార్జీలుగా కావచ్చు, తర్వాత అదే క్రమంలో పార్టీ బాధ్యతల విషయంలో కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విషయంలో కావచ్చు ప్రచారం చేసుకుంటూ మరి ముందుకెళ్లేవారు. సో ఎందుకనో మరి అధిష్టానం అయితే కొంత ఈ అంశంలో కొంత పెండింగ్ పెడుతుంది. అయితే రాష్ట్ర నాయకత్వానికి మాత్రం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి నేతల దగ్గర నుంచి కావచ్చు, ఆ శ్రేణుల దగ్గర నుంచి ఒక విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇదే నేపథ్యంలో ముందుగానైతే డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం అయితే ఇప్పటికే మరి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. సో దీనికి సంబంధించిన ఏదైతే ప్రక్రియ ఉందో అది పూర్తయిపోయింది. ఇక ప్రకటన రావడమే తర్వాయి. సో కొత్త డీసీసీ అధ్యక్షులను కూడా ఇవాళ రేపు ప్రకటించే అవకాశం ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందే ఈ యొక్క అధ్యక్షులను ప్రకటిస్తారా, లేకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ప్రకటిస్తారా అనేది మాత్రం సస్పెన్స్గా ఉందని చెప్పుకోవచ్చు.